హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన కర్రీ అయితే పచ్చి జీడిపప్పు చికెన్ మామిడికాయ కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ వేసి వండుకుంటే చికెన్లో కనుక. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. ఆనియన్స్ అయితే బాగా మగ్గనివ్వండి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ కర్రీకైనా ఆనియన్స్ మగ్గితేనే టేస్ట్ అండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుందాం. మొత్తం చికెన్ అంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆనియన్స్తో కలిసేలాగైతే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం అందులో చిటికెడు పసుపు, నీచు వాసన రాకుండా, దాంట్లో తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి టేబుల్ స్పూన్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఒకసారి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయేదాకా కూడా చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకుందాం మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో తగినంత కారం అయితే వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టుగా. వేసి మొత్తం అంతా కూడా బాగా కలపండి. తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసుకున్న పచ్చి జీడిపప్పుని కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మళ్ళీ మగ్గనిద్దాం. ముందైతే చికెన్లో ఉన్న వాటర్తో అయితే మొత్తం మగ్గనిచ్చి తర్వాత అయితే వాటర్ రైస్ అనేది యాడ్ చేసుకుందాం. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ వేసిన తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని వేసుకొని వినండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోద్ది. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం మగ్గితే సరిపోద్ది. తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నా. తర్వాత చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నా. వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నా. తర్వాత అందులోకి కొత్తిమీర అనేది అలా జల్లుకుంటే సరిపోద్దండి మొత్తం. చూసారు కదా, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మామిడికాయ వేయడం వల్ల పుల్లగా భలే ఉంటుందండి. చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. ఇలా కానీ చేస్తే చికెన్ ఇంకా అత్తమాటలు ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మామిడికాయతోని. మామిడికాయ చికెన్ అయితే టేస్ట్ చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లోనే అయిపోద్ది. మనం చేసే డైలీ ప్రాసెస్ చికెన్ ఇది. మామిడికాయ యాడ్ చేసుకుంటాం అంతే అండి. చాలా సులువుగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా తినేయచ్చు. దీన్ని మొత్తం బాగా దగ్గరికంటే ఎగరబెట్టుకుంటే అంతేనండి. ఒకవేళ మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా నాకు సరిపడినంత అలా ఉంచుకున్నా. తర్వాత మేము గారెలు కూడా వేసుకుని తిన్నాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.